లేటుగా ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ ని లేటుగా ప్రవేశపెట్టారు. అయితే చెబుతా సార్ లేటుగా ప్రవేశపెట్టడం మీద అంటే దీని మీద కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఆర్థి మళ్ళీ ఆర్థిక సంవత్సరం రావడానికి ఓన్లీ 4 నెలలే ఉన్నది. ఈ లోపల ఇంతవరకు దీన్ని ఎందుకు పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు? ఇప్పుడు ఎందుకు ఎలా ప్రవేశపెడుతున్నారు? తర్వాత హామీలు అనేవి పూర్తిగా అమలు కావడం లేదు. దీనిలో ఆర్థిక సమస్యలు, ఆర్థిక సవాళ్లు వీటన్నిటి గురించి ఒక చర్చ. మీరు మొదలు పెట్టండి. ఓకే సార్ ప్యానెల్లో ఉన్నటువంటి అలాగే ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ గారు అయినటువంటి సూర్యప్రకాష్ గారికి నమస్కారం అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ బడ్జెట్ అనేటువంటిది ఓటాన్ బడ్జెట్ 2 సార్లు తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఎందుకు ఓటాన్ బడ్జెట్ తీసుకొచ్చామంటే గత వైకాపా ప్రభుత్వం వారు చేసినటువంటి అప్పులు ప్రధానంగా వాళ్ళు ఆర్బీఐ దగ్గర నుంచి తనఖాలు పెట్టి తీసుకొచ్చినటువంటి అప్పులు కావచ్చు, బాండ్లు వేలం వేసి తీసుకొచ్చినటువంటి అప్పులు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేషన్ల మీద తీసుకొచ్చినటువంటి అప్పులు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించినటువంటి విషయాలు గోప్యంగా ఉంచడం గత ప్రభుత్వంలో జీవోలు బయటికి రాలేకపోవటం వల్ల ముఖ్యంగా ఏంటంటే కానీ అప్పు తీసుకొచ్చేటప్పుడు పాస్ చేస్తారండి. ఆ జీవో పెట్టి ఆ జీవో ప్రకారం మేము కేంద్రం నుంచి ఇంత అప్పు తీసుకొచ్చామని చెబుతారు. కానీ గత ప్రభుత్వంలో ఇది జరగల. దానివల్ల మేము ఏంటంటే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కూడా ఓటాన్ బడ్జెట్ తీసుకురావడానికి మరి అవకాశం ఉంది కాబట్టి తీసుకొచ్చాం. ఇప్పుడు ఫుల్ ప్లెడ్జ్ గా బడ్జెట్ తీసుకురావడం జరిగింది. ఈ బడ్జెట్ లో కూడా ఏంటంటే 2,94,427.25 రూపాయలతో ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టాం. దీంట్లో ఏంటంటే మా శాసనసభకు సంబంధించినటువంటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో ఇప్పటికే ఏంటంటే 2 సార్లు ఓటాన్ బడ్జెట్ కూడా మనం ప్రవేశపెట్టాం. ఏది గత్యంతరం లేక ప్రవేశపెట్టాం. కానీ ఇప్పుడు 11వ తేదీన జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ పూర్తి స్థాయి బడ్జెట్ ను తీసుకురావడం జరిగింది. దీంట్లో ఏంటంటే ప్రధానంగా మూలధనం వ్యయం వచ్చేసరికి 32,712.84 తీసుకురావడం మూలధనం వ్యయంతో పాటు రెవెన్యూ లోటు 34,743.38 ద్రవ్య లోటు వచ్చేసరికి 68,742.65 అండి. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో రెవెన్యూ లోటు 4.19%, ద్రవ్య లోటు వచ్చేసి 2.12%. అదేవిధంగా అసలు ఈ బడ్జెట్ లో ప్రముఖంగా మేము ఇచ్చినది ఏంటంటే రాష్ట్రం విద్యారంగాన్ని ముందులకు తీసుకు ప్రధానంగా మేము ముందు చూపుతో భవిష్యత్ బాగుండాలి అని చెప్పి ఎక్కువ విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం. దీంట్లో పాఠశాల విద్యకు వచ్చేసి 29,909 కోట్ల రూపాయలు మరి కేటాయించడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థ, గ్రామీణాభివృద్ధి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే మీరందరూ సీనియర్స్ కూడా. గ్రామీణ ప్రాంతాల్లో గతంలో పంచాయతీలకు వచ్చేటువంటి నిధులు దాదాపు 12,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు పక్కదారి మళ్లించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు వాటికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు లోపించాయి. చిన్న చిన్న పంపులు ఎక్కడన్నా చెడిపోయినా కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఆ పంపులు బాగు చేపించుకోలేనటువంటి దీనస్థితిలో పంచాయతీలు ఉన్నాయి. పైపెచ్చు ఆ రోజు సచివాలయాలు తీసుకురావడం వల్ల మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 13,456 పంచాయతీలను నిర్వీర్చేసి సచివాలయాలు తీసుకురావడం వల్ల పంచాయతీ గ్రామీణ వ్యవస్థ అనేది మరుగున పడిపోయిందండి. కానీ నిధులేమో పంచాయతీరాజ్ వ్యవస్థకు వస్తూ ఉన్నాయి. కానీ ఈ వాడకమేమో సచివాలయాల ద్వారా వాడటం వల్ల దేనికి ఎంత ఖర్చు పెట్టారో కూడా చెప్పలేనటువంటి దీనస్థితిలో ఉంది గత ప్రభుత్వం. ఇవన్నీ సెటరేట్ చేసుకుంటా వస్తూ మేము పంచాయతీరాజ్ గ్రామీణ వ్యవస్థ కూడా పెద్దపీట వేసాం. దీంట్లో 16,739 కోట్లు కేటాయించడం జరిగింది. దీంతో పాటు గతంలో మీ అందరికీ తెలిసినటువంటి విషయమేనండి, మరి ప్రాజెక్టుల విషయంలో గత వైకాపా ప్రభుత్వం ఉదాసీనతగా వ్యవహరించింది. దానివల్ల రైతులు చాలా నష్టపోయారు. దానికి మేము ఏం చేసామంటే ఈ జనవరుల శాఖకు సంబంధించి 16,700 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా రాజధాని మౌలిక వసతులకు సంబంధించి వాటి కల్పన కోసం గతంలో మరి అమరావతి రాజధానిగా ఉండేది, మేము ఒకే రాజధాని మీద కట్టుబడి ఉన్నామని చెప్పి వైకాపా ప్రభుత్వం ఎలక్షన్ ముందర వాళ్ళు చాలా చాలా మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఎటువంటి అభివృద్ధి పనులు మరి అమరావతిలో చేయలే. దానివల్ల
ఆ రాష్ట్ర రాజధాని ఏది అని చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళాం. చాలా సార్లు మరి ఆ రోజు ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వం మేము 3 రాజధానులు తీసుకొస్తున్నాం అని చెప్పి అసెంబ్లీలో బిల్లులు పెట్టడం, దాన్ని శాసన మండలికి పంపించడం, శాసన మండలిలో మా సభ్యులు వ్యతిరేకించడం, ఇవన్నీ మీకు తెలిసినటువంటి విషయమే. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని లేదు లేదు ఇది గజెట్ పబ్లికేషన్ లో మెన్షన్ అయి ఉంది, అమరావతి ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అని చెప్పి వాళ్ళు పార్లమెంట్ లో మా సభ్యుడు అడిగిన దానికి సమాధానం చెప్పారు. దాని తర్వాత రాజధాని పనులు ఎక్కడ కక్షపూరితంతో ముందుకెళ్ళనీలా, అమరావతి రైతుల మీద కానీ రైతులకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో సిఆర్డీ అని ఒక చట్టం ఉన్నా కూడా ఆ చట్టాన్ని కూడా నిర్వీర్యం కాబట్టి మేము ఇప్పుడు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. తర్వాత పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మీకు అందరికీ తెలిసే ఉంటుంది పెద్దలు. మరి పురపాలక సంఘాల్లో పారిశుద్ధ కార్మికులకు కూడా సకాలంలో జీతాలు చెల్లించలేనటువంటి అంశం గత ప్రభుత్వంలో ఉంది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఒక సిస్టమేటిక్ ఏదైతే ఈ చెత్త ఉందో ఈ చెత్తను డంపింగ్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి యార్డులను కొన్ని కేటాయించడం జరిగింది. ఇప్పటికే మౌలిక వస్తువుల్లో భాగంగా రోడ్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి త్రాగునీరు సమస్యకి చెక్ పెట్టేసేసాము. దీంతో పాటు ప్రధానంగా ఏదైతే ప్రధాన పట్టణాల్లో ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి మెడ్జ్ అయినటువంటి పాఠశాలను కూడా మళ్ళీ తిరిగి పునఃప్రారంభించాం. దీనికోసం ప్రధానంగా 11,409 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. దీంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మనందరికీ తెలిసినటువంటి విషయమే. వైకాపా పార్టీ అధికారంలో రాకముందల ఆరోగ్యశ్రీ కింద అన్ని కవర్ అవుతాయి, 1,000 రూపాయల దగ్గర నుంచి 25-30 లక్షలైనా కానీ కవర్ అవుతాయి అని చెప్పి ఆయాల మాయ మాటలు చెప్పుకుంటూ వచ్చారు. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మరి బడ్జెట్ లో కేటాయించలేకపోవటం వల్ల ఏదైనా హాస్పిటల్కి పేదవారు ఆరోగ్యశ్రీ మీద వెళ్తే అక్కడ వైద్యం అందనటువంటి దాఖలాలు మనం చాలా సార్లు చూసాం. వైకాపా పార్టీ వాళ్ళు అధికారం నుంచి వాళ్ళు కోల్పోయినప్పుడు కూడా దాదాపు 1,250 కోట్లు బకాయిలు పెట్టారు. ఆ బకాయిలు కూడా మేము తీర్చేసాం. దీంట్లో ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖకు 18,420 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దీంతో పాటు వ్యవసాయం మనది ప్రధానంగా చూసుకుంటే భారతదేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అండి. కానీ ఇక్కడ చాలా మంది రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకుంటే ప్రభుత్వం ఏళ్ల తరబడి వాళ్ళకి బకాయిలు ఉందండి. మీకు ఒక హృదయ విదారకరమైన సంఘటన చెబుతాను. పిడుగుపాటు పడి చనిపోతే కనీసం వాళ్ళకి సహాయం చేయడానికి కూడా ఆ రోజున్న ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మనసు ఒప్పల. కృష్ణా పరివాహక ప్రాంతాలు ముఖ్యంగా డెల్టా ప్రాంతాల్లో చూసుకుంటే రైతులు పాము కాటుకు గురై ఎంతో మంది చనిపోయారండి. వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడానికి కూడా ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చేతులు రాల. ఇలా చెప్పుకుంటూ పోతే కనీసం మరి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పరదా పట్టలు కూడా రైతులకు ఇవ్వలేదండి. ఎవరన్నా కానీ రైతులు అడిగితే వారి మీద ఎదురుదాడి చేయడం జరిగింది. ఇవన్నీ సమస్యలను దృష్టిలో పెట్టుకొని రైతుకి చేతనైనంత సహాయం చేయాలని చెప్పి మేము వారికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవసాయ అనుబంధ రంగానికి 11,855 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే రోడ్లు భవనాలకు సంబంధించి కూడా మేము 9,554 కోట్లు. మీ అందరికీ తెలిసినటువంటి ఈ విషయం కూడా ఆంధ్రప్రదేశ్ లో గుంతలు లేనటువంటి రోడ్లు ఎక్కడన్నా ఉన్నాయి అంటే ఎక్కడా లేవు. జాతీయ రహదారులు తప్పితే ఆంధ్రప్రదేశ్ లో ఈ కనెక్ట్ అయ్యే రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉండటం. మరీ గ్రామీణ ప్రాంతాల్లో చెప్పుకుంటే చాలా మంది ఈ రోడ్లు బాగోక యాక్సిడెంట్లు అయిన చనిపోయినటువంటి దాఖలాలు కోకొలలుగా చూసుకోవచ్చు. కాబట్టి దీంతో పాటు మేము ఇంధన శాఖకు సంబంధించి 8,207 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దాంతో పాటు పరిశ్రమలకి మీ అందరికీ తెలిసినటువంటి విషయం ఇది కూడా. పరిశ్రమలకు ఎప్పుడైనా కానీ ప్రోత్సాహకాలు ఇస్తే కొత్త వాళ్ళు వచ్చి ఇక్కడ ఇండస్ట్రీలు పెడతారు, తద్వారా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు వస్తాయి. కానీ వైకాపా ప్రభుత్వం వారు ఉండ పరిశ్రమలనే వెళ్ళగొట్టేశారు. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళని తీసుకొచ్చేసి అమర్రాజా బ్యాటరీస్ లో కావచ్చు, ఇంకా గత ప్రభుత్వంలో ఏదైతే ఎంఓఏలు కుదుర్చుకున్నటువంటి అప్పుడున్నటువంటి ప్రధానమైనటువంటి కంపెనీలు మరి పేపర్ మిల్లు మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒంగోలు దగ్గర వస్తే వాళ్ళని నానా హింసలు గురి చేస్తే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీంతో ప్రధానంగా కొన్ని అంశాలు మనం తీసుకున్నప్పుడు మనం జాకీ కంపెనీ చిన్న డ్రాయర్ల కంపెనీ అండి, వాళ్ళు వచ్చి మా అనంతపురంలో మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే కనీసం అక్కడ పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. కియా మోటార్స్ వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెట్టడం వల్ల దాదాపు దానితో ఉండేటువంటి 15 అనుబంధ విభాగాలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాయండి. శ్రీ సిటీ మీ అందరికీ తెలిసినటువంటి అంశం. శ్రీ సిటీని మేము 2014 మేము అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి ప్రముఖమైనటువంటి స్థానాన్ని కల్పించాం. అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించాం, ప్రోత్సాహకాలు ఇచ్చాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావడం వల్ల వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని జేటాక్స్లు కట్టబెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి తిరిగి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇవ్వడం కోసం 3,127 కోట్లు
ఆ, ప్రకటించడం జరిగిందండి. దీంతో పాటు గృహ నిర్మాణానికి సంబంధించి గతంలో మరి ఆ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప గొప్ప మాటలు చెప్పుకుంటా వస్తా ఈ రాష్ట్రంలో నేను 30 లక్షల ఇల్లు నిర్మిస్తానన్నారు. అది కూడా కేంద్ర సహాయ సహకారాలు అలాగే. తీసుకోకుండా అన్నాడు ఆ రోజు. కానీ తీరా తను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ నాయకుల దగ్గర నుంచి ఆ పనికిరానటువంటి పొలాలు కొనేసి దూబరా చేసేసి ఆ గృహ రంగ నిర్మాణానికి కూడా గాలి వదిలేశారు. దాదాపు ఇక్కడ ఎక్కడ కూడా ఒకానొక సందర్భంలో 1.5 year బ్యాక్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని గృహాలు నిర్మించారంటే పార్లమెంట్ లో 5 అండి వాళ్ళు అఫీషియల్ గా అని చెప్పారు. అంటే గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అవన్నీ దృష్టిలో పెట్టుకొని పేదవాడికి గృహాలు కల్పించాలి, పేదవాడికి ఆవాసాన్ని కల్పించాలనే ఉద్దేశంతో మేము గృహ నిర్మాణ రంగానికి 4,102 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందండి. దీంతో పాటు ఉన్నత విద్యాశాఖ ఉన్నత విద్యాశాఖ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే గత ప్రభుత్వం GO 72 తీసుకొచ్చేసి ఏదైతే పేద విద్యార్థులు పీజీ అదే విధంగా ఆ పైన చదివే వాళ్ళకు ఉన్నటువంటి బకాయిలు కూడా చెల్లించకుండా వాళ్ళ నానా ఇబ్బంది గురి చేసింది. అందుకని మేము రాగానే దాదాపు 1,700 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇమీడియట్ గా కేటాయించాము. వాళ్ళ సర్టిఫికెట్లు బయటికి రాకుండా ఇబ్బంది పెడుతూ ఉంటే దానితో కూడా అక్కడ ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళతో కానీ వాళ్ళతో సంప్రదింపులు చేసి మేము అవన్నీ సర్టిఫికెట్లు ఇప్పించినటువంటి దాఖలాలు.